ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని ఈ పాటికి అంతా తెలిసే ఉంటుంది. అంటే ఓటర్ సమగ్ర పరిశీలన. వాళ్ళు ఇంటికొచ్చి మొత్తం 3 సార్లు వస్తారండి. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళే ఫారం తెస్తారు. దీనికేం మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం తెలియకపోతే వాళ్ళే చెప్తారు. ఇట్లా ఫారం ఇస్తారు. ఒక మన పేరు మీదే మన ఫోటోతోటే గత ఓటు కార్డు ఉంటుంది. ఆ ఓటు కార్డుకి సంబంధించింది ఒక ప్రింట్ తీసుకొని వస్తారు. దీన్ని మనం అంతకుముందు మన ఓటు కార్డు ఇది ఉంటుంది. ఆ ఓటు దీంట్లో ఉన్న వివరాలన్నీ దాంట్లో రాసుకుంటారు. ఇంకా వాళ్ళు అడిగేది ఏంటంటే 2 మాన్యువల్ ఫోటోలను, ఒక ఆధార్ ఫోటో స్టాట్ అడుగుతారు. ఆధార్ ఫోటో స్టాట్లో ఇప్పుడున్న మన ఏజీ ఎంత ఉంది, అసలు అడ్రస్ ఎక్కడుంది, ఈయన ఈ ఇంట్లో ఉంటున్నాడా, అసలు ఎక్కడ ఉంటున్నాడు, ఇవన్నీ ఆధార్లో ఉంటాయి. దాని ప్రకారం రాసుకుంటారు. 2 మాన్యువల్ ఫోటోలు తీసుకుంటారు. మనం తెలిస్తే ఇది పూర్తి చేస్తాం మొత్తం, లేదంటే వాళ్ళే మొత్తం పూర్తి చేస్తారు. మన సంతకం ఒకటి ఇక్కడ తీసుకుంటారు అంతే. వాళ్ళ అధికృత సంతకం తీసుకుంటారు. ఇంకంతే. మన ఓటు కార్డు ఇది మన దగ్గర ఉంటుంది. ఫోటో స్టాట్ కాపీ ఒకటి తీసుకుంటారు. ఇది చాలా సింపుల్. ఒకవేళ మనం ఊళ్ళో లేవనుకోండి, మన పక్కింటి వాళ్ళు వీళ్ళు ఊళ్ళో లేరండి, ఊరికి వెళ్ళారంటే వాళ్ళు ఫోన్ చేస్తారు, మా వివరాలు చెప్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఆ ఫారం ఇచ్చిన తర్వాత అయినా మనమైనా ఇక్కడ ఇవి ఉన్నాయి కదా వీళ్ళ దానికి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఇచ్చి రావచ్చు. లేదు మళ్ళీ వస్తారు వాళ్ళు. ఇట్లా మేము పలానా రోజు వస్తామంటే మళ్ళీ వస్తారు. అటు 2వ సారి 3వ సారి కూడా వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఇవ్వచ్చు. ఇది సింపుల్ ప్రాసెస్. ఓకే.